ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. యెహోవానగు నేను తగిన కాలంన ఈ కార్యమును త్వరపెట్టుదును. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం కనుక మనం చూస్తే, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అని దేవుడు చాలా స్పెసిఫిక్గా మనతో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మనం లార్డ్ ఇట్స్ బీన్ డిలే, చాలా డిలేయింగ్ అయిపోతూ ఉంది, లేట్ అయిపోతూ ఉంది అని అంటే మన గడియారం ప్రకారం మరి మనం చాలా టెన్షన్ పడుతూ ఉంటాం. అవి ఆలస్యం అవుతున్నాయి, ఇవి ఆలస్యం అయిపోతూ ఉన్నాయి, అయ్యా ఎప్పుడు ఇంకెప్పుడు అని ప్రభుని అడుగుతూ ఉంటాం. దేవుణ్ణి ఫోర్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. మన గడియారం ప్రకారం, మన వాచ్ ప్రకారం దేవుడు అన్నీ సెట్ చేయాలని కోరుకుంటాం. కానీ ఆయన చాలా స్పెసిఫిక్గా ఇన్ హిస్ టైం ఫర్ హిస్ గ్లోరీ ఆయన అంటున్నారు, నాకంటూ ఒక టైం ఉంటుంది. ఐ హ్యావ్ ఫిక్స్డ్ ఎ డేట్ ఫర్ ఇట్. నువ్వు అడుగుతున్న కార్యం కొరకు నేను ఆల్రెడీ ఒక తేదీని నిర్ణయించాను. ఒక డేట్ అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. బట్ వెయిట్ అంటిల్ ద డే కమ్స్. ఆ రోజు వచ్చేంత వరకు సహనముతో యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండు. వెయిట్ అంటిల్ ద డే కమ్స్ ఇన్ హిస్ టైమ్ ఫర్ హిస్ గ్లోరీ. బైబిల్లో మనం చూస్తే ఆయన్ని ఎవరిని కూడా డైరెక్ట్గా తీసుకెళ్ళిపోవాలా. ఆయన తగిన కాలమందు, ఆయన టైం ప్రకారం, ఆయన కాలమానం ప్రకారం వారిని హెచ్చించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మరి దావీద్ గారు తరం పడుతూ సౌలు చేత చాలా సంవత్సరాలు గడిచిపోతా వచ్చాయి. ఒకరోజు వచ్చింది, దేవుడు తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. యోసేపుని చూస్తే ఆయనకంటూ ఒక టైం ఉంది. ముందు పోతీఫర్ ఇంట్లో చెరసాలలో, అక్కడి నుంచి మరి గుంటలో, పోతీఫర్ ఇంట్లో, చెరసాలలో, నెక్స్ట్ మరి డైరెక్ట్గా సింహాసనం మీద ఫరో ఎదుట దేవుడు నించుండబెట్టడం మనం చూస్తాను. ఎంతకాలం అని అడుగుతున్నావా? హౌ లాంగ్ విల్ ఇట్ బీ? ఇంకెంత టైం ప్రవ్వా? చాలా ఆలస్యం అయిపోతా ఉంది ప్రవ్వా, నా జీవితం అందరికిలాగా కాదు ప్రవ్వా, లేటుగా రన్ అవుతోంది ప్రవ్వా అని అనుకుంటా ఉంటే ప్రభు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, అది ఇంకా పిల్లలు లేరా, అది ఇంకా మరి ఫినాన్షియల్ స్ట్రగులా, ఇంకా జాబ్లెస్సా, ఇంకా మ్యారిటల్ ఇష్యూస్ లేదా మ్యారేజ్ ఇష్యూసా? డోంట్ వరీ. ఆయన చెప్తాను, నేను చేయను అని అనట్లేదు, నేను చేయలేను అని అనట్లేదు. ఆయన బాహువు ఎన్నడూ తక్కువ కాదు. చాపబడి ఉన్న ఆయన హస్తం ఎప్పుడు కొరచ కాలేదు. మనం ఆలోచించాల్సింది, మనం ధైర్యం తెచ్చుకోవాల్సింది, తగిన కాలమున యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. నాకంటూ ఒక టైం ఉంది. ఆ టైంలో త్వరపెట్టు స్పీడ్గా జరిగిపోతాయని, సమకూడి జరిగిచ్చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం చాలా స్పెసిఫిక్గా చెప్తుంది. దేవుని ప్రేమించు వారి కొరకు మరి సమస్తము సమకూడి మేలు కొరికి ఆయన జరిగిస్తాడు. ఫర్ యువర్ గుడ్ ఓన్లీ. ఆయన చెప్తా ఉన్నాడు, నీ అందరూ దయ చూపవలనని యెహోవాను నేను ఆలస్యము చేయుచున్నాను అని అన్నాడు ఆయన. సో ఇట్స్ ఫర్ అవర్ గుడ్. మనకి ఇప్పుడు ఏది అర్థం కాకపోయినా దెర్ ఈజ్ ఎ రీజన్ ఫర్ ఎవ్రీ సీజన్. ఆ రీజన్ ఏంటో మనకి తెలిసినప్పుడు ఆ సీజన్ని బట్టి మనం దేవుని స్తుతించడం మొదలు పెడతాం. స్తుతించకుండా ఉండలేం. సో తగిన కాలంన ఈ కార్యమును త్వరపెట్టుదును అని ప్రభు మనతో ఈరోజు చాలా స్పెసిఫిక్గా మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ వాక్య భాగం మనందరి జీవితాల్లో నెరవేర్చబడునుగాక. సహనముతో దేవుని కొరకు కనిపెట్టుకొను కృప ప్రభు మనందరికీ దయచేయనుగాక. సమస్త జ్ఞానమునకు మించిన యేసుక్రీస్తు సమాధానము మన హృదయములకు, మన తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.